ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు ఉన్నారు. అందరికీ స్వాగతం. ఇప్పుడు కంటైన్మెంట్ కు కాబోయే ఎమ్మెల్యే దివంగత సాయన్న గారి కూతురు నివేదిత సాయన్న గారిని మాట్లాడాల్సిందిగా ఒక జంతు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన అందరికీ, నా అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మాకు మద్దతు పలకడానికి, మమ్మల్ని గెలిపించడానికి వచ్చిన మా కేటీఆర్ అన్నగారికి ధన్యవాదాలు. నాకు ఇంకా గుర్తుంది, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట చెప్తా అన్న, ఒక్క మాట చెప్పాలి. కేసీఆర్ గారు మా మీద నమ్మకం ఉంచి మాకు సాయన్న గారు కుటుంబాన్ని ఒంటరిగా వదలకుండా మాకు మళ్ళీ టికెట్ ఇచ్చి మాకు ఇక్కడ మీ ముందర ఉంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలా మీ ఒక్కరికి చెప్పాలి, ఒక్క మాట చెప్పాలి. సాయన్న గారు చెప్పేవారు, మనం ఎంతో పుస్తకంగా ఉన్నాము ఇంపార్టెంట్ కాదు, మనతో పాటు నడిచే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో చూసుకొని మనకు కలిగే సుఖమే ఇంపార్టెంట్ అనేవాళ్ళు. అది మీ అందరినీ చూసి ఈరోజు నాకు అర్థమవుతుంది. సాయన లేకున్నా కానీ మీ అందరి గుండెల్లో ఇంకా అలానే బతుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. నేను సాయన్న బాటలో అలానే నడుచుకుంటాను. ఆయన కంటోన్మెంట్ తన కుటుంబంలో భావించారు. అలానే మాకంటే ఎక్కువ టైం కంటోన్మెంట్ ప్రజలతో గడిపారు. మీరు కూడా అలానే నాన్నని 5 సార్లు గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఇంకా గుర్తుంది, ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడే కలెక్టర్ అన్నతో రోడ్ షో అయినప్పుడు ఎంతైతే ప్రజలు ఉన్నారో, నాన్న ఇంకా చెల్లి ఇప్పుడు లేనందుకు నన్ను ఒక్కదాన్ని చేయకుండా 3 అంతలు ఇప్పుడు మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కంటోన్మెంట్ ప్రజలందరికీ. మేము సాయన్న లాగానే సాయన్న బాటలో నడుచుకుంటూ మీ అందరికీ అవైలబుల్ ఉంటూ మీకు కుటుంబంలో ఒక సదస్సులాగా నేను ఉంటాననేసి ఇప్పుడు మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మల్కాజ్గిరి BRS